నమస్తే టు ఆల్. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ఒక విషయం మనం మాట్లాడుకుందాము. సో ఏంటంటే లాస్ట్ టైము జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు గవర్నమెంట్ ఏమన్నదంటే ఎవరికైతే తక్కువ ట్యాక్స్ ఉన్నదో ఒక 10,000 20,000 లోపల ఉన్న వాళ్ళకి ట్యాక్స్ మాఫీ చేసేయండి అనేసి గవర్నమెంట్ అన్నది. కానీ దాన్ని అధికారులు మాత్రం ఆచరణలో పెట్టలేదు. అది ఒట్టి మాటలు అయిపోయింది. ఆ విషయం పక్కకు పెడదాం. సో మనం దేశ పౌరులుగా మన బాధ్యత కూడా ఉంది. మనం ట్యాక్సులు కంపల్సరీ కట్టాలి. ఇది మన బాధ్యత కూడా. సో ఈ ట్యాక్స్ల విషయంలో ఒక గందరగోళం ఉందండి. ఏంటంటే ట్యాక్సులు కట్టించుకుంటున్నారు, కానీ ఆ పద్ధతి ఏంటి, ఎట్లా, ఎంత ఎస్ఎఫ్టీకి ఎంత ట్యాక్స్ పడుతుంది, ఇండిపెండెంట్ హౌసెస్కి ఎంత ట్యాక్స్ పడుతుంది, అపార్ట్మెంట్స్కి ఎంత పడుతుంది, సింగిల్ బెడ్రూమ్కి ఎంత, డబుల్ బెడ్రూమ్కి ఎంత, ఫస్ట్ ఫ్లోర్కి ఎంత, సెకండ్ ఫ్లోర్కి ఎంత, థర్డ్ ఫ్లోర్కి ఎంత, ఎన్ని గజాలకి ఇల్లు ఉంటే దానికి ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది క్లియర్గా మీరు ఒక చార్ట్లో మెన్షన్ చేస్తే పబ్లిక్లో కూడా అవేర్నెస్ వస్తుంది. కట్టని ఎడల దానికి ఎంత వడ్డీ పడుతుంది, మీరు చలో ఇంత కట్టేసేయాలి, ఇన్ని వేలు కట్టాలంటే అది పద్ధతి కాదు. మీరు వడ్డీ ఎంత వేసారు, ఎన్ని సంవత్సరాలకి ఎంత వడ్డీ వేసారు, మీరు ఎంత వడ్డీ తీసుకుంటారు అనేది కూడా మాకు అర్థం కావాలంటే మీరు క్లియర్గా ఒక చార్ట్లో మెన్షన్ చేసి ఆ డిపార్ట్మెంట్స్ దగ్గర పెట్టాలనేసి మేము పబ్లిక్ తరఫు నుంచి గవర్నమెంట్కి సజెస్ట్ చేస్తున్నాము, రిక్వెస్ట్ కూడా చేస్తున్నామండి. థ్యాంక్ యూ.